Okay, good afternoon everyone. Today we are going to discuss about the next topic in from GST లో ఫస్ట్ యూనిట్ నుంచి మనం నెక్స్ట్ టాపిక్ ని డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో GST యొక్క స్ట్రక్చర్ గురించి, GST యొక్క ట్యాక్స్ విధానం, అదే అమలుపరిచే విధానం గురించి మనం చాలా రకాలుగా తెలుసుకున్నాం. అలాగే డిఫరెంట్ రేట్స్ ఆఫ్ GST రేట్స్ ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. జస్టిఫికేషన్ పరంగా GSTని మీరు ఎలా సమర్థిస్తారనే అంశంపై కూడా మనం ఒక క్లాస్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు టాపిక్ అండి, GST అనేది అమల్లోకి వచ్చిన తర్వాత మనం పొందిన లాభాలు ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటి GST వల్ల అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్గా విభజించడం జరిగింది. అంటే GST వచ్చిన తర్వాత బిజినెస్ సెక్టర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కన్సూమర్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందారు, అలాగే ఇది రావడం వల్ల మనకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటనేది ఇవాళ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. దానిలో ఫస్ట్ పాయింట్ అండి, ఈజీ కంప్లైంట్స్. ఈజీ అయిందంటే ఎవరైతే బిజినెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ GST పన్ను విధానం రావడం వల్ల ఈజీ కంప్లైంట్స్ అనేది అయిందంటే, ఎందుకంటే ఇది వరకు మనకి డబుల్ ట్యాక్సెస్ అనేది పే చేయడం జరిగేదండి. అలాగే స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ ట్యాక్సెస్ అనేది, ట్యాక్స్ రేట్స్ అని మారిపోవడం వల్ల మనకి కాస్త ఇబ్బంది అనేది అయ్యేదండి. ఎక్కువ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్స్ వాళ్ళకి కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేవారు. ఎలా అంటే వాళ్ళకి ఇన్పుట్స్ మీద ట్యాక్స్ కట్టేవారు, ఎక్సైజ్ డ్యూటీస్ అవి, మళ్ళీ వ్యాట్ పే చేసేటప్పుడు వ్యాట్ సమయంలో కూడా ట్యాక్స్ మీద కట్టేవారు. ఇంట్రా సేల్స్ చేసినప్పుడు వ్యాట్ కట్టాలి, ఇంటర్ సేల్స్ చేసినప్పుడు CST రకాల ట్యాక్స్ అనేది పే చేయడం, అంటే డబుల్ క్యాస్కేడింగ్ ఛార్జెస్ అనేది డబుల్ అయిపోయేదండి. సో ఎప్పుడైతే GST అనేది వచ్చిందో ఆటోమేటిక్గా బెనిఫిట్ అనేది పొందగలిగారంటండి. ఈజీ అయిందంటండి ప్రాసెస్. సప్లై చైన్ అనేది ఇంప్రూవ్ అయింది. సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో కూడా ఒక ఎఫిషియన్సీ అనేది వచ్చిందనమాట. సో ఈజీ కంప్లైంట్స్ అయింది. నెక్స్ట్ యూనిఫార్మిటీ ఆఫ్ ట్యాక్స్ రేట్స్. ఇక్కడ GST రావడం వల్ల ఇంకొక లాభం ఏమైందంటే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి GST రావడం వల్ల ఈ GSTలో యూనిఫామ్ ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్కి ఇదివరకు అయితే ఒక్కో స్టేట్కి ఒక్కో రకమైన GST ట్యాక్స్ రేట్ అనేది ఉండేది. హెవీ బర్డెన్ అనేది అయ్యేది కన్సూమర్కి, అలాగే ట్యాక్స్ పేయర్ కూడా బర్డెన్ అయ్యేది ట్యాక్స్ పే చేసేసరికి. సో ఈ GST అనే ఒక విధానం ఎప్పుడైతే వచ్చిందో వారికి యూనిఫార్మిటీ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ చెప్పాను, ట్యాక్స్ రేట్స్ 5 ఉంటే మనకి స్పెషల్ రేట్ వచ్చేసి 0.25% అని స్పెషల్ రేట్ ఉంటుందండి. ప్రీషియస్ స్టోన్స్ మీద, వాటి మీద ఈ యొక్క స్పెషల్ రేట్ అనేది అప్లై అవుతుంది. 5 రేట్స్ ఏంటంటే మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ క్యాస్కేడింగ్, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్గా పడే ఒక అవకాశం నుంచి, అలాంటి సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందండి. అలాగే రకరకాల పేర్లతో ట్యాక్స్లు అనేది కట్టడం జరిగేది అండి. ఎప్పుడైతే GST అనేది అమల్లోకి వచ్చిందో ఓన్లీ GST పే చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దానివల్ల ఎంతో లాభం అనేది పొందారంట బిజినెస్ ఫీల్డ్లో, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ కాంపిటేటివ్నెస్ పెరిగిందంటే, ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, బిజినెస్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. డెవలప్ అవుతే ఏమవుతుందండి, మనకి GDP గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే బిజినెస్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ హెల్దీగా ఉన్నాయి అంటే ఏంటో కంట్రీలో ఎకనామికల్గా కంట్రీ డెవలప్ అవుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ అండి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా లాభాలు అనేది గడించడం జరిగిందంటే GST వల్ల. సో GST రాకముందు ఏంటంటే హెవీ ట్యాక్సెస్ వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా అంతగా అయ్యేవి కాదు. సో ఎప్పుడైతే GST పన్ను విధానం వచ్చిందో ఈజీ అయిందంటండి ఆ ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ ఈ కామర్స్ కూడా డెవలప్ అయిందంటండి. ఇందులో కూడా రకరకాల మార్పులు, ఇలాంటి GST అనే ఒక మార్పు రావడం వల్ల ఈ కామర్స్ కూడా డెవలప్ అవ్వడం అనేది జరిగిందంట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బూస్ట్, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ధైర్యంగా రావడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ బిజినెస్ సెక్టర్ హెల్దీగా ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా వస్తాయండి. సో వస్తే ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆటోమేటిక్గా ఎకనామిక్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పరంగా వచ్చిన ఆ డిపార్ట్మెంట్స్కి, ఈ గవర్నమెంట్కి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటనేది మనం నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ అడ్మినిస్ట్రేషన్ అంట. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి GST వల్ల కలిగిన అడ్వాంటేజ్ ఏంటంటే,